అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు మనము కల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. అసలు ఈ పేరు ఎలా వచ్చింది, ఈ పీఠం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైన కర్ణాటక రాష్ట్రంలోని కల్లూరి మూకాంబిక ఆలయం చరిత్ర, అమ్మవారి మహిమ, ప్రత్యేక పూజలు, పూజా విధానాన్ని కూడా తెలుసుకుందాం. ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లాలో పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి సోయగాలతో అలరారే కొల్లూరు గ్రామంలో ఈ మూకాంబిక అమ్మ ఆలయం ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు మూకాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అపార శక్తులను పొందాడు. దేవతలను, ఋషులను బాధించడం ప్రారంభించాడు. అప్పుడు ఆదిపరాశక్తి అతనితో యుద్ధం చేసి సంహరించింది. మూకాసురుని సంహరించిన అమ్మవారే మూకాంబికగా ప్రసిద్ధి చెందింది. మూక అనే రాక్షసుని సంహరించిన అమ్మవారి కారణంతో ఈ పేరు వచ్చింది. ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారట. మొదట అమ్మవారిని కేరళకు తీసుకెళ్లాలని భావించిన శంకరాచార్యులకు అమ్మవారు ఒక షరతు పెట్టింది. వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పిన ఒక సందర్భంలో ఆయన వెనక్కి తిరిగి చూడడంతో అమ్మవారు కొల్లూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారని ఇక్కడ విశ్వాసం. మూకాంబిక అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ అమ్మవారి మహంకాళి, మహాలక్ష్మి, సరస్వతి అనే 3 శక్తుల సమ్మేళనంగా ఆరాధిస్తారు. అందుకే విద్య, ఐశ్వర్యం, ధైర్యం కోరుకునే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం స్వర్ణరేఖతో కూడిన జ్యోతిర్లింగం కూడా ఉంది. శివుడు మరియు శక్తి ఒకే చోట కొలువై ఉన్న అరుదైన క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి దేశం నలుమూలల నుంచి తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు. అమ్మవారి ఆశీర్వాదంతో పిల్లలు విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, మహామంగళహారతి వంటి పూజలు వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ ఆలయం లక్షలాది మంది భక్తులతో కలకలలాడుతుంది. విజయదశమి రోజున జరిగే అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సమీపాన సౌపర్ణిక నది ప్రవహిస్తుంది. ఈ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే కొల్లూరుకు సమీపన రైల్వే స్టేషన్ కుందాపుర ఉంది. కుందాపుర, ఉడిపి, మంగళూరు, శివమొగ్గ వంటి ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా కొల్లూరు చేరుకోవచ్చు. ఇక దర్శన విషయానికి వస్తే సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి వరకు దర్శనం ఉంటుంది. అయితే వెళ్ళే ముందు ఆలయ అధికారిక సమయాలను ఒకసారి తెలుసుకుని వెళ్ళడం మంచిది. ఇక మూకాంబిక అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించిన వారికి విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని భక్తులు సంపూర్ణంగా విశ్వసిస్తారు. జీవితంలో ఒకసారైనా ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోవాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. ఇంతే కాకుండా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాలు మనం పరిశీలించామంటే మనం గతంలో కూడా శక్తిపీఠాలు ఎన్నో ఎన్నో తెలుసుకున్నాం. కానీ ఈ మూకాంబిక అమ్మవారు ఒక ప్రత్యేకమైనది. కర్ణాటక రాష్ట్రాల్లో మామూలుగా దేవాలయాలు ఎక్కువ మనకు తెలిసిందే. కొక్కి సుబ్రహ్మణ్యము, శారదాపీఠం, శృంగేరి అన్నీ ఉన్నాయి. వాటిలో ఈ మూకాంబిక చాలా ప్రత్యేకమైంది. ఇంకా ఏమి చెప్పాలి అంటే ఈ ప్రకృతి సోయగాలు ఈ కొంకణ తీరం అంతా కూడా కర్ణాటకలో ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక మనం విషయాలకు వచ్చామంటే ఈ విగ్రహంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది చూస్తే. ఎందుకంటే 3 మూర్తులు కలిసి ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా 3 శక్తుల సమ్మేళనంగా
ఇక్కడ ఉంటుంది. అందుకే విద్య, ఐశ్వర్యం, ధైర్యం కోరుకునే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ జ్యోతిర్లింగం కూడా ఉంది. అంటే శివుడు మరియు శక్తి కూడా ఒకే చోట నిలవే ఉన్నారు. అక్షరాభ్యాసం మనకు మామూలుగా అయితే తెలంగాణలో మనం బాసర పెడతారు. కానీ ఈ కొంకణ తీరంలో మనం మూకాంబిక అమ్మవారి దగ్గరికి దేశం నలుమూల నుంచి వస్తుంటారు. ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక రోడ్డు మార్గాలు అంటే చెప్పాం కదా, దగ్గరలో కుందాపుర రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత ఉడిపి, మంగళూరు, శివమొగ్గ వంటి ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. తర్వాత మంగళూరు నుంచి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన రావచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఈ కొంకణ తీరంలో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే వర్షాలు పడి బాగా అన్ని ఏర్లు సెలయాలు పారుతూ ఉన్నాయి. కొండలు ఎంత పచ్చగా విరగబూసినట్టుంటాయి. ఈ ప్రాంతంలో మనం రోడ్డు మార్గం వెళుతుంటే నిజంగా స్వర్గాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటికే నేను ఈ భక్తి వీడియోలు చాలా తెలిసి మధుర మీనాక్షి, కంచి మీనాక్షి ఇలాంటివి చాలా తెలిపాను. తర్వాత వచ్చేసి సోమనాథ్ దేవాలయం గురించి కూడా తెలిపాను. ఈరోజు నేను మూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని తెలిపాను. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి లోపాలు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే మరుసటి వీడియోలో వాటిని నేను సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి. పూర్తిగా చూసినప్పుడే ఈ వీడియోలో నేను చెప్పిన విషయం మీకు స్పష్టంగా తెలియజేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి నా తదుపరి వీడియోల కోసం ఎదురు చూస్తారని కోరుకుంటాను. నా తదుపరి వీడియోలు ఎలా ఉండాలో మీరు మీ సలహాలు ఇస్తే వాటిని నేను పాటించి రేపు వచ్చే వీడియోలో సరిదిద్దుకుంటాను. ఇంకా రాబోయే వీడియోలను మరింత గొప్పగా, అందంగా, ఆహ్లాదకరంగా తెలియజేసుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్. నమస్తే.